గ- ఆ గజేంద్రుడు ఆ గుంపులతోటి దైవవశంగా దారి తప్పిన వాడై కొన్ని ఆడ ఏనుగులు తనను అనుసరిస్తూ ఉంటే వాటికి కావలసినటువంటి అవసరాలను చూస్తూ ఆ కొంత పాపం ఇతను కూడా ఆ దప్పికతో దప్పి పిపాసాపరాయత చిత్తంబునన్ ఆ విపరీతమైనటువంటి దాహంతో కూడిన మనసు కలవాడై ఎటువంటి దిక్కు లేకుండా ఆ ఆడ ఏనుగులతో పాటు ఆయాసపడుతూ ప్రయాణం సాగించాడు. అలా పెడుతూ ఉంటే ఒక చోట అటన్ కాంచన్ కరిణి విభుండు నవ ఫుల్లంభోజ కల్హారం అట దిందిందిరవారం ఖమట మీనగ్రాహ దుర్వారం వట హింతాల రసాల సాలసు మనోవల్లి తటీ తీరమున్ జటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబున్ కాసారం. ఒక ఒక మడుగు చూశాడు. కాసారం అంటే మడుగు అని సరస్సు అని అర్థాలు. అక్కట ఆ గజరాజు ఒక చోట ఒక మడుగు చూశాట. అతను కాంచన్ కరిణి విభుండు, కరిణి అంటే ఏనుగుల యొక్క నాథుడైనటువంటి ఆ గజరాజు ఒక మడుగును చూచాడు. నవ ఫుల్లాంభోజ కల్హారం, అక్కడ ఆ మడుగులోట నవ అంటే అప్పుడే, ఫుల్ల అంటే వికసించినటువంటి, అంభోజ అంటే అదేంటి పద్మాలు, అలాగే కల్హారం అంటే కల్మలాలు కలువలు అన్ని కూడా ఆ తటం నిండా నిండి ఉన్నాయి. అన్ని కూడా నమనమలాడిపోతున్నాయి. అప్పుడే విచ్చుకున్నాయా అన్నట్టుగా ఉన్నాయట. వానిలో తుమ్మెదలు ఆడుతూ ఉన్నాయి. కమలములు కలువలన్నీ కూడా మరి సాయంత్రం వేళ కదా ఇవి పెడతాయి, అంచేత కలువలు కూడా అందుకే అక్కడ ప్రస్తావిస్తున్నారు. చంద్రకాంతి వచ్చే వేళకి కలువలన్నీ వికసిస్తాయి కనుక అక్కడ అన్ని కూడా ఉన్నాయి, విచ్చుకున్నాయట. వానిలో తుమ్మెదలు ఆడుతూ ఉన్నాయట. అట నట దిందిరవారము, అక్కడ ఆ తుమ్మిదిల యొక్క సమూహం అంతా కూడా ఎప్పుడైతే పుష్పాలు చక్క అందులో నౌకంగా ఉన్నటువంటి పుష్పాల మీద సహజంగా ఆ తుమ్మిదిల గుంపులు ఆడుతూనే ఉంటాయి. ఇంకేమున్నాయి ఆ నీళ్లలోట కమట మీన గ్రాహ దుర్వారము, కమటం అంటే తాబేళ్లు, మీనం అంటే చేపలు, గ్రాహకములు అంటే మొసళ్ళు. ఆ నీళ్ళలోట ఆ చెరువులో ఎన్నో తాబేళ్లు, చేపలు, గొప్ప గొప్ప మొసళ్ళు, భయంకరమైనటువంటి మొసళ్ళు, చేపలు, తాబేళ్లు కూడా ఉన్నాయట. ఇంకా ఆ వట హింతాల రసాల సాల సుమనోవల్లి తటి తీరమున్, ఆ ఆ మడుగు యొక్క చుట్టుపక్కలంతా కూడా ఆ నీటి ఒడ్డుంట ఏమున్నాయట, మర్రి, వట అంటే మర్రి చెట్టు, హింతాల తాడి చెట్టు, రసాల అంటే మామిడి చెట్టు, మళ్ళీ సాల అంటే మద్ది చెట్టు, సుమన సుమన వల్లి కుట్టి తీరమన్, సుమనములు అంటే మంచి పూల తీగలు, సుమన వల్లి అంటే పొదరిళ్ళు, ఇలాంటి వల్లి కుట్టి తీరమున ఆ తీరంలో ఎన్నో మర్రి చెట్లు, తాడి చెట్లు, మామిడి చెట్లు, మద్ది చెట్లు, పూల తీగలు, పొదరిళ్ళు కూడా ఉన్నాయట. ఇంకేంటది, జటుల ఉద్ధూత మరాళ చక్ర బక సంచారంబునన్ నిండి ఉంది ఆకాశారము. ఇంకా ఏంటి అక్కడ ఆ జటుల గొప్ప చక్క గొప్పవైనటువంటి జటుల ఉద్ధూత బాగా అంటే మంచి పటుత్వంగా ఉన్నటువంటి, మరాళం అంటే హంసలు, చక్రం అంటే చక్రవాక పక్షులు, బకములు అంటే కొంగలు, ఇవన్నీ కూడా అక్కడ చక్కగా విహరిస్తూ ఉన్నట్టు. అంటే చక్కని జీవరాశులు అన్ని కూడా అక్కడ ఉన్నాయి. అలాగే వృక్ష సంపద ఉన్నది. అలాగే అక్కడ ఆ సరస్సు కూడా ఎంతో పుష్పాలతో వికసించి నవనవలాడుతూ ఉన్నది. ఉంటే అక్కడ ఆ పదురెళ్ళు ఉన్నాయి. అలా కూడి ఉంది ఆ మడుగు. కాసారం అంటే మడుగు, మడుగు అంటుంటారు ఇక్కడ, సరస్సు అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లన్య పురుష సంచారంబై నిష్కళంబైన అప్పంకజాకరంబున్ పొడగని అప్పంకజాకరంబు, పంకజం అంటే పద్మాలతో నిండినటువంటి, ఆకరం అంటే కూడినటువంటి, ఆ నిష్కళంకమైనటువంటి, ఆ కళంకం లేనిది ఫ్రెష్ గా ఉంది. ఆ సరస్సు నిండా అప్పుడే వికసించినటువంటి కొన్ని మొగ్గలు, పువ్వులు, కలువలు అన్నిటితో నిండి ఉన్నాయి.
ఆ తర్వాత చుట్టూ అంత ఆ ప్రకృతి రమణీయకత కూడా ఎంతో బాగుంది, అన్నీ బాగున్నాయి. అన్య పురుష సంచారంపై ఎవరు కూడా అక్కడ ఆ, దరి చేరకుండా ఉంది. ఏ మొదటి రేణుకులు ఎవరు కూడా దరి చేరకుండా నిమ్మలంగా ఉన్నాయి. మరి అలాంటి చోట ఇంకా గజ సమూహం ఉండాలి కదా, అవేమీ కూడా లేవుట. ఆ మదపు టేనుగులు ఎవరు దరి చేరకుండా నిర్మలంగా ఉన్న ఆ పద్మ సరస్సును చూచినాయట. ఇవి వాటి శరీరాలకు పద్మాల వాసనతో కూడిన చల్లని పిల్లగాలులు హాయి కలిగించినాయి. తామర తుండ్లు తిని రాయంతులు చేసే శబ్దాలు చెవులకు పండుగ కలిగిస్తున్నాయి. విసరిన కలువల పద్మాల వాసనలు ముక్కులకు తృప్తిని కలిగిస్తున్నాయి. స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపర్లు దెప్పక తీర్చినాయి. ముల్లోకాలను సరికొత్త సొగసుతో ఆ సరోవరం శోభ కన్నులకు ఆనందం ఇచ్చింది. మొదపు టేనుగులు పంచేంద్రియాల జ్ఞానాన్ని మరచి ఆ మడుగులోకి దిగినాయి. ఇంకా మన ఇంద్రియాలకి ఒక్కొక్క దానికి హేతువు కదా. వాసన చూడటానికి, వినడానికి, తినడానికి, అలాగే స్పర్శకి, అలా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అన్ని కూడా వాటి యొక్క జ్ఞానాన్ని మర్చిపోయేట దిగిపోవడమే ఇంకా అనుకుంటే. అంటే వాటిని గుర్తు చేయట్లేదు. ఇది విందాం, ఇది చూద్దాం, అది తిందాం, ఇది విహరిద్దాం, లేకపోతే దీన్ని స్పర్శిద్దాం అనుకున్నటువంటి జ్ఞానం కూడా లేకుండా అన్ని అక్కడ వాటంతటవే చెవల అన్ని ఇంద్రియాలకి ఇంపును గొలుపుతున్నాయి. తోయజ గంధంబుదోగిన చల్ల మెల్లని గాట్పుల మేనులల్లరా కమల నాళాహార విమల కలహంసరవములు చెవులు పండువులు చేయ పుల్లదిందీవరంభోరుహామోదంబు ఘ్రాణరంధ్రములంకార వింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడు దేర్పన్ త్రిగజ దభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములకున్ విందు చేయ నగరి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూదంబు మడుగుంచొచ్చే. అంటే ఒకదాన్ని చూసుకున్నాం. తోయజగంధంబు దొంగిన చల్లని మెల్లని గాట్పులు మేను అలరన్. ఆ మొదటి ఇక్కడ ఏమున్నాయట, వాటి శరీరాలు కూడా పద్మాల వాసనతో కూడిన తోయజగంధంబు. తోయజములు అంటే పద్మముల యొక్క గంధము అంటే వాసన. దాని వల్ల వచ్చినటువంటి ఆ చల్లగా మెల్లగా ఆ పద్మాలు అటు ఇటు గాలికి కదులుతూ ఉంటే, ఆ కదిలినప్పుడల్లా ఆ పద్మాల నుంచి వచ్చేటువంటి ఆ చల్లని పిల్ల గాలులు శరీరానికి హాయిని కలిగిస్తున్నాయట. కమల నాళాహార విమల వాక్కలహంసరవములు చెవులు పండువులు చేయ. మరి చెవులకి ఏమిటండి అక్కడ ఏం దొరికింది అంటే, ఈ తామర తూళ్ళన్నిటిని కూడా, అక్కడ రాయంచలు ఉన్నాయని చెప్పాడు కదా, ఆ హంసలన్నీ కూడా ఆ తామర తూళ్ళు తిని కడుపులు నింపుకొని ఓ బ్రహ్మాండంగా శబ్దాలు చేస్తుంటేట. అవేమి కంటగింపుగా చెవులకి కఠోరంగా లేవు, చెవుకి పండుగ కలిగిస్తున్నాయట. తర్వాత ఇంకా పుల్లదిందీవర అంభోజరుహామోదంబు ఘ్రాణరంధ్రములగార వింప. విసిరినటువంటి ఆ కలువల యొక్క పద్మాల యొక్క వాసనలు ముక్కుకి, ఇందాక శరీరానికి అని చెప్పారు. ముక్కు సాధారణంగా శరీరానికి గాలి, శరీరానికి ఆ పద్మాల కదలికలు వచ్చేటువంటి గాలి వల్ల శరీరానికి అమ్మయ్య కాస్త ఊపిరి అందుకున్నాం. ఇంతసేపు ఆయాసపడి వచ్చాయి కదా ఇవి, అమ్మయ్య చల్లని గాలి వస్తుంది, చిరుగాలి మా మందస్వరంతో చక్కగా వస్తుంది, మనకి హాయిగా కలుపుతుంది. ఇప్పుడు మరి ముక్కులకి పండగ చేయాలంటే ఆ పద్మాలు, ఆ విరిసిన కలువల యొక్క పద్మాల వాసనలు ముక్కులకు తృప్తిని కలిగిస్తాయి. చక్కని సువాసనలు వచ్చేస్తుంటే ముక్కుకి అబ్బా అబ్బా ఏం పరిమళం అనుకోండి. ఇంట్లో కాసిన మనం కాస్త ఓ కేజీ గులాబీలు తెచ్చుకుంటేనే అమ్మో వాసన చూడకూడదు, పెరుమాళ కావాలనుకుంటే ఆ గంధాన్ని మనం భరించలేం. అలాంటిది
అక్కడ చెరువు నిండా నిండిపోయాయి. ఆ పద్మాల నుంచి ఆ కలువల నుంచి వచ్చేటువంటి ఆ సువాసనలన్నీ కూడా ముక్కులకి తృప్తిని కలిగించాయట. త్రిజగ నిర్మల్ నిర్మల కల్లోల నిర్గతాచారంబు వదనగ వరముల వాడు దేర్ప. అలాగా స్వచ్ఛమైనటువంటి అలల నుండి వెలువడిన నీటి తుంపరులు దప్పిక తీర్చేట. పాపం అసలే దాహం ఇస్తుంటే వీళ్ళు నీళ్లు తాకుండా మిగతా ఇంద్రియాలన్నీ ఎందుకంటే చెప్తారు అంటే, ఆ అలల నుండి అవి అటు ఇటు కదులుతుంటే ఒక్కసారి కదలికల వల్ల ఆ నీళ్లు లేకపోతే ఈ రాయించలు ఇలాగ ఇవన్నీ కూడా కల్వల పరుస్తుంటే వాటి నుంచి వచ్చేటువంటి తుంపురులు ఉంటాయి కదా, వాటితో దాహం తీరిపోతుందిట. అసలు దాహం మర్చిపోయారు. ఇంకేమిటి, ఇంకా వెరిసిన కలువల పద్మాల వాసన ముక్కులకు తృప్తిని కలిగించాయి. స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపర్లు దప్పిక తీర్చాయి. ముల్లోకాలను సరికొత్త త్రిజగ, మూడు అంటే ముల్లోకాల యొక్క అభినవ సౌభాగ్య దీప్తిమై, మూడు లోకాల యొక్క సంపద అంతా, అంటే ఒక మనసు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతా అక్కడ ఇక్కడే ఉందా అన్నట్టుగా సరికొత్త సొగసుతో ఆ సరోవరం శోభ కన్నులకు సంపదనిస్తోంది. ఇంకా చూడ్డానికి వేరే ఇంకో సీనరీకి వెళ్ళక్కర్లేదండి, సైట్ సీయింగ్ ఇదే చాలు అన్నట్టుగా ఆ కళ్ళు తృప్తి పడిపోతున్నాయట ఆ సరోవర శోభలో మునిగిపోయి. విభవ వీక్షణములకు విందు చేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూతంబు మడుగున్ చొచ్చే. ఇక వీటికి దాహం వేస్తోంది. ఆ నోరుకి కావాల్సిందేమిటి? ఇప్పుడు నోరు ఎండిపోయి నాలుగు పెడచకట్టుకుపోతుంటే ఆహా వచ్చే చిరు జల్లులతో దాహం తీరిపోతుంటే అసలు ఏ ఇంద్రియమైనా ఈ అమ్మ ఇది కావాలి, చూద్దాను ఓ చోటకి, అది విందాను చోటకి, ఈ వాసన మంచి వాసనల కోసం ఇంకో చోటకి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఆ పంచేంద్రియాలకి, ఆ కర్మేంద్రియాలకి, ఆ మనస్సుకి తృప్తినిచ్చేటువంటి వాతావరణం అంతా కూడా అక్కడే ఉంది అని అనిపించి ఆ మదపు టేనుగులు ఆ ఇంద్రియాల యొక్క సహజత్వాన్ని కూడా కోల్పోయి ఆ జ్ఞానాన్ని కూడా మరిచిపోయి ఆ మడుగులోకి దిగిపోయాయట. మనం కూడా అంతే. అబ్బా పెళ్ళయింది, వెళ్ళాం, బ్రహ్మాండమైన విల్లాలు, మంచి మంచి కంఫర్ట్స్, చక్కగా ఆదరించే ప్రేమగా చూసేటువంటి భర్త, ఇంకా అసలు అక్కర్లేదు భూతుల స్వర్గము అన్నట్టే ఉంది మనం కట్టుకున్న భవనానికి చుట్టూతా. ఇలాగా చూసి అక్కడే లాన్లు, అక్కడే ఏదేంటి స్విమ్మింగ్ పూల్లు, అక్కడే కావాల్సిన అన్ని సమస్తం ప్రపంచం అంతా అక్కడే ఉన్నప్పుడు ఇంకో చోటుకు వెళ్ళాలని ఎవరు అనుకోరు కదా. ఇక్కడే హాయిగా సుఖాలు అనుభవిద్దాం అనుకుంటూ అదే శాశ్వతం అనుకుంటూ ఈ జీవుడు కూడా ఇలాగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి సౌఖ్యాలు అనుకుంటూ ఈ సంసారం అనేటువంటి మడుగులోకి దిగిపోతున్నాడు అని చెప్తున్నారు. దిగితే సంతోషాన్ని అనుభవిస్తున్నాడా? ఓ బ్రహ్మాండంగా అనుభవిస్తాడు. అది చెప్తారు. స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపర్లు దప్పిక తీర్చాయి. ముల్లోకాలను సరికొత్త సొగసుతో ఆ సరోవరం శోభ కన్నులకు ఆనందమిచ్చింది. మొదటి టేనుగులు పంచేంద్రియాల జ్ఞానాన్ని మరిచి ఆ మడుగులోకి దిగినాయి. తొండంబులన్ పూరించుచు గండంబులన్ జల్లు కొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుంద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంత్రావెన్. ఇంకా వీటికి విపరీతం దాహం వేస్తుంది కదా, ఆ నీరు చూస్తుంటే అయ్యో తాగితే అవన్నీ పక్కకు పోతాయి అన్నట్టు భయం కూడా వేస్తుంది. చూడండి, అంత చక్కని వాతావరణంలో వాళ్ళు అవి ఏం చేశాయి, తన ఏనుగు తొండాలతో హాయిగా నీళ్లు నింపుకున్నాయి. ముందర తొండంతో కావాల్సినంత నీరు నింపుకుంటుంది. నింపుకొని ఆ తొండంతో తన శరీరం మీద నింపుకొని చెక్కల మీద జల్లుకుంటున్నాయిట. అవి గలగలమనే శబ్దాలు చేస్తూ ఆ గడగడ గుటకలు వేస్తుండే, మనకు దాహం వేస్తే ఆపకుండా టక్క టక్క టక్కగా తాగిస్తుంటే ఒక శబ్దం వస్తుంది. అలా గలగలమనేటువంటి శబ్దాలు చేస్తూ తమ కడుపుల నిండుగా నీళ్లు త్రాగాయట. అప్పుడు ఇభలోకేంద్రుండు ఇభము అన్నా కూడా ఏనుగే.
పైన వేదండ కోటి అన్నా కూడా, వేదండ కోటి అంటే సమూహము, ఆ ఆ ఆ గజ సమూహము, అవన్నీ కూడా ఆడ ఏనుగులతో కొన్ని ఏనుగులు అనుసరిస్తుంటే వెళ్ళాడు కదా ఈ గజరాజు, అన్ని కూడా చక్కగా నీరు తృప్తిగా తాగేశాయి. ఇభలోకెంద్రుండు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప నా రభటిన్ నీరములోన బెల్లగసి నక్రగ్రాహ పాఠీనముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మాన్పడన్. మాన్పడం అంటే అలా నిశ్చేష్టులైపోయారట. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఎందుకలా ఈ సురానికం అంతా కూడా ఎందుకు మాన్పడెన్, ఏమైందో అందరూ ఒక్కసారిగా ఎక్కడ వాళ్ళు అక్కడ అలా నిశ్చేష్టులైపోయారట. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి వాళ్ళు ఏమైంది అక్కడ ఆ సమయంలో, ఇభలోకేంద్రుండు, ఇభమంటే ఆ ఏనుగులకి రాజు అయినటువంటి ఆ గజరాజు హస్తరంధ్రములను నీరెక్కించి తన తొండంలోనికి నీళ్లు పీల్చి పైకెత్తాట. పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి ఉడ్డాడించి పింజింపన్. అలా ఏం చేస్తున్నాడు, నీళ్లు పీల్చుకున్నాడు, తొండం నిండా నీళ్లు పీల్చుకొని పైకి ఇలాగా తొండాన్ని పైకి పెట్టాడు. మునిగాళ్లపై నిలిచి వేగంగా ఒక కాలు కిందకి ఒక కాలు, రెండు కాళ్ళు మీద నించోడు ఉంటాయి కదా, అలాగా మునిగాళ్లపై నిలిచి మూడు కాళ్ళు పెట్టి ఒక కాలు కింద పెట్టుకొని అలాగా పైకి జిమ్ముతున్నట్టు ఆ తొండంతో ఆ నీటిలో నుండి రభటిన్ నీరములోన ఆ నీళ్ళలో నుండి పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ అభముందాడెడు మీన కర్కటములన్ బట్టెన్. అప్పుడు మీన కర్కటములన్ బట్టెన్. అప్పుడు ఏమైందిట, ఆ నీటిలో నుండి ఒక్కసారిగా మోత, పెద్ద శబ్దం వచ్చింట. పైకి ఎగిరిన ఎండ్రకాయలు, మొసళ్ళు, చేపలు, ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కట రాశిని పట్టుకోబోతున్నట్లున్నాయట. అది చూచి దేవతలు ఆశ్చర్యచకితులయ్యారట. అప్పుడు ఏమైంట, ఆ నీటిలో నుంచిట ఈ తొండంతో నీరన్ని పట్టుకుని ఆకాశంలోకి అలా పైకెత్తి ఆ మునుగాళ్ళతో నిలబడి చిమ్ముతూ ఉంటే ఆ సమయంలోట ఆ నీటిలో నుంచి ఒక పెద్ద ధ్వని వచ్చేసింట. ఎందుకు వచ్చింది ఆ ధ్వని? మరి ఆ సరస్సుల్లో ఉంటాయి కదా ఎండ్రకాయలు. ఎండ్రకాయలు అంటే చాలా మంది తెలియకపోవచ్చు, ఒక దీనిలాగే ఏంటి ఇవి ఉంటాయి కదా, తాబేళ్ళ ఆకారంలో ఉంటాయి. మరి అవే పెద్ద అవుతాయో నాకు తెలియదు, కానీ ఎండ్రకాయలు అంటే సాధారణంగా మేము చూసాం, కరిస్తే కూడా చాలా ఇది ఉంటుంది, ఇంచుమించుగా తాబేళ్ళ ఆకారంలో అలా ఉంటాయి అన్నమాట. ఆ ఎండ్రకాయలు, మొసళ్ళు ఉన్నాయట. ఆ మొసళ్ళు, చేపలు అక్కడ సంచరించండి. చేపలు కూడా పీతలు లాంటివి, మగ ఓహో, పీతలు. ఎండ్రకాయలు అంటే పీతలట, కరెక్ట్ పదం అది. ఆ పీతలు, మొసళ్ళు, చేపలు అన్ని కూడా మేము మా కాలువల దగ్గర అక్కడ మా పల్లెటూళ్ళలో మా అమ్మగారి ఇళ్ళ దగ్గర ఆ కాలువల్లో చూసేవాళ్ళం ఆ పీతల్ని. చేపలు ఆకాశంలో తిరిగేటువంటి ఈ మీనములు అంటే చేపలు కదా, ఆకాశంలో సంచరించేటువంటి ఆ మీనరాశిని, కర్కాటక రాశిని వాటిని చూసి పట్టుకోవడానికి ఇవే గుర్తున్నాయా అన్నట్టుగా, అంటే అంత ఎత్తుకి తుళ్ళి పడి మళ్ళీ నీళ్ళలోకి వస్తుంటే బాబు వెళ్ళి ఆ మీనాల్ని, ఆ కర్కటాలని పట్టుకుంటున్నాయా ఇవి వెళ్ళి అన్నట్టుగా అంత ఎత్తుకి అవి ఎగిరి పడుతుంటేట. అది చూసి దేవతలందరూ కూడా అలా నిశ్చేష్టులైపోయారట. గ్రహ రభటిన్ నిరములోన బెల్లగసి నక్ర గ్రాహ పాఠీనముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మాన్పడన్. ఓహో, వెళ్ళి అవి పట్టుకుంటున్నాయా, అంతెత్తుకి ఎగిరిపోతున్నాయి అన్నట్టుగా ఈ సురులు దేవతా సమూహం అందరూ కూడా మాన్పడన్ చేష్టులైపోయారట, ఆశ్చర్యచకితులైపోయారు. మరియు ఆ గజేంద్రంబు నిర్గళ విహారంబున, దీని విహారంలో ఇది ఉంది గజేంద్రుడు. కరణీ కర్ణోంచిత కంకణచ్చటందోగి సలయేటి నీలాద్రి చెవులున్ చెలుదగడు
హస్తిని హస్త విన్యస్త పద్మముల వేయు కన్నుల వాని బెరవు చూపున్ వదలక కుదురే. ఇంకా పేజీ కలభ సముత్కీర్ణ కల్హార రజమునన్ కనకాచలేంద్రంబు ఘనత దాల్చున్ కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజ మండన ప్రభ వహించు మదకరేణు ముక్త ముక్తిక సుక్తుల మెరంగు మొగులు తోడ మేలమాడు ఎదురు లేని గరిమ నిభరాజు మల్లంబు వనజగేహళి కేళి బ్రాలునప్పుడు. ఆ వాటి చోట ఆ ఎలా ఉన్నాడు? వనజ గేహళి కేళి వ్రాలున్నప్పుడు యువరాజు వల్ల చెప్తాను చూడండి. ఆ గజరాజు అడ్డు లేకుండా ఏమి ఎటువంటి అడ్డు లేదు. ఇంకా ఏనుగులు వచ్చి వీటికి దీంతో పోటీ పడతాయని లేదు, ఏమి లేదు. అక్కడ ఆ చెరువులో ఉండేటువంటి ఆ పీతలు, ఆ చేపలు, ఆ మొసళ్ళు వాటి పనులు అవి చూసుకుంటున్నాయి. ఇక్కడ ఈ గజరాజు కూడా కర్ణోజిత కంకణచ్చటందోగి సెలయేటి నీలాద్రి చెవులుం తెగడు అని ఒక కలైనకి చూసుకుందాం. హాయిగా విహరిస్తున్నాడండి. ఆ పద్మాలం అడుగులో ఏమీ అడ్డు లేకుండా ఇష్టం అంటున్నట్టు ఈదట లేకుండా ఈదాడినాడు. అంటే చక్కగా హాయిగా మనం స్విమ్మింగ్ పూల్లో ఎలా అయితే ఈత కొడతాం అలాగా హాయిగా ఈదులాడుతున్నట. ఆడ ఏనుగులు అతనిపై నీళ్లు చల్లే, అన్ని ఆడ ఏనుగులతో సహా దిగారు కదా. అంచేత హస్తిని హస్త విన్యస్త పద్మంబులన్ వేయు కన్నుల వాని వెరపు చూపు. అక్కడ ఆ ఆడ ఏనుగులు అతని మీద నీళ్లు చల్లుతున్నాయట. చల్లుతుంటే ఆ నీటి ధారల్లో తడిసి అతడు సెలయేళ్లతో కూడిన నీలగిరి వల్లే ఒప్పారినాడుట. ఈ ఆడ ఏనుగుల గుంపు అంతా కూడా ఇవి కూడా అంతకన్నా రెచ్చిపోయాయి. ఆ గజరాజు హాయిగా దాంట్లో విహారం చేస్తున్నాడు. ఈ ఆడ ఏనుగులన్నీ కూడా ఆ మద గజం మీదకి వాటి తొండాలతో వాటిని సరస సంలాపాల్లో మునిగిపోయారు. ఆ ఆడ ఏనుగులు, ఆ గజరాజు కూడా. ఇవి అన్ని కూడా తొండాలతో దాని మీద ఆ గజరాజు మీద నీళ్లు పోస్తూ ఉంటేట ఆ సెలయేలతో కూడినటువంటి ఒక నీలగిరి అన్నట్టుగా ఉన్నాయట ఆ నీటి ధారలన్నీ చూస్తే. ఆడ ఏనుగులు అతని శరీరం నిండా పద్మాలు కూడా అలంకరించాయట. చాలా సంతోషం వచ్చేసింది. మనం కూడా చూడండి హాయిగా చెరువుల్లో అక్కడ దిగి కాలువల్లో అక్కడ దిగి మనం స్నానాలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి తామర కాయలు, తామర గింజలు ఏరుకోవడము, వాటిలో ఉన్నటువంటి వాటిని పప్పులు అక్కడికక్కడ కొట్టుకుని తినడం, లేకపోతే ఆ కాడలతో ఉన్న పువ్వులతో ఒకరికొకళ్ళు విసురుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం హాయిగా ఆనందాన్ని అనిపిస్తాం కదా. అలాగే ఇవన్నీ ఆ మడుగులో ఉండే ఇలా చేస్తున్నాయి. ఆడ ఏనుగులు అక్కడ చక్కగా వికసించున్నాయి కదా కలువలన్నీ కూడా. ఆ పద్మాలన్నిటిని కూడా ఆ పద్మాలతోటిట అతని శరీరం అంతా నింపేసి వాటితో గజరాజు సహస్రాక్షుడైన దేవేంద్రుని వల్లే కనిపించాట. అబ్బా ఈయన గజేంద్రుడు కాదండి, సహజమైన ఆ ఇంద్రులాగే ఉన్నాడు అని అనిపిస్తోందిట ఈ అలంకారం చూసేసరికి. ఆడ ఏనుగులు గజరాజుపై కలువల పుప్పొడి కూడా చల్లాయి. ఆ పుప్పొడి అంటే చిన్న రజన్ లాంటిది వస్తుంది కదా, ఆ పువ్వుల యొక్క పరాగాలు, ఆ పుప్పుడంతా కూడా జల్లేసాయట ఈ ఆడ ఏనుగులు. దాని వల్ల అప్పుడు ఏమవుతుంది, ఈ బంగారు కొండలాగా ఒకసారేమో నీళ్ళ పొగిరిలాగా, ఒకసారి మేరు పర్వతంలాగా బంగారు కొండలాగా అలా ప్రకాశించాట. ఆడ ఏనుగులు అతని మేని నిండా కొలవ తూండ్లను కైకి గిసినాయి. ఇంకా తామర కాడలను ఇక్కడ పైకి లాగేసి వాటితోటి పైకి అలా విసురుతున్నాయి, ఆయన మీదకి పడేడట. వాటి వల్ల గజరాజు సర్పహారాలు ధరించిన శివుని చెలువని పొందినాడు. అబ్బా ఏంటి ఆ పరమేశ్వరుడు ఆ నాగాభరణాలన్నీ కూడా వేసుకుంటాడు కదా, ఆయనకి ఆభరణాలన్నీ కూడా నాగులే కదా. అబ్బా సర్పహారాలు ధరించాడా, సాక్షాత్తు శివునిలా భాషిస్తున్నాడు ఈ గజరాజు అని అనుకుంటున్నారు. ఒకసారి ఆడ ఏనుగులు వాని మీద ముత్యాల చిప్పలను విసిరినాయి. ముత్యపు చిప్పలు ఉంటాయి కదా ఆ సరస్సుల్లో, వాటిని కూడా దాంతో ఇలాగా వాటి ఆ గజరాజు మీదకి విసురుతున్నాయట. వాటి వల్ల అప్పుడు ఏమవుతుంది, ఆ ముత్యపు చిప్పలు తెల్లగా ఉంటాయి, ఆ ఒకసారి తెలుపు,
ఇక్కడ ఒకసారి గజరాజు పసుపు రంగు, ఒకసారి నీలం రంగు, అలా ఉంటుంటే మెరుపు తీగలు కూడా చూడండి, ఒకసారి రకరకాల రంగులతోటి ఒక్కసారి అలా మనకి ఆ తీగలు తీగలుగా వరుసలు వరుసలుగా కనపడి వెళ్ళిపోతుంటాయి. ఆ మెరుపు తీగలతో కూడినటువంటి ఒక మేఘంలాగా భాషించాట ఆ గజరాజు. అంటే రకరకాలైనటువంటి విన్యాసాలతో, రకరకాలైనటువంటి వేషాలతోటి అలాగా ఆ ఇంద్రుడిలాగా, అలాగే దేంటి ఒక శివుడిలాగా, సాక్షాత్తు ఒక ఏంటి అలా పరమేశ్వరులాగా అలా భాషిస్తున్నట్ట ఈయన. అలాగే ఒకసారి మేఘంలా కనిపిస్తున్నాడు, మెరుపు తీగలతో కూడిన ఒక మేఘంలా కనిపిస్తున్నాడు, ఒకడు శివుడిలా కనిపిస్తున్నాడు. అదేంటి తర్వాత ఏమో దేవేంద్రుడిలాగా కనిపిస్తున్నారు, సెలయేళ్తున్నటువంటి ఒక నీల గిరియాన్ని అన్నట్టుగా ఒప్పారుతున్నాడు. ఈ రకంగా ఆడ ఏనుగులు అతనితో క్రీడిస్తూ అతనికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మరియు ఆ సరోవర లక్ష్మి మద గజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మీ విభవయై అనంగా విద్యా నిరూఢ పల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలంకారయగు కుసుమ కోమలయున్ పోలే వ్యాకీర్ణ చికుర మత్త మధుకర నికరయు విగత రస వదన కమలయు నిజస్థాన చలిత కుజ రథాంగ యుగళయు లంపడిత జగన పులిన్న తల్లయునై ఉండే అంతా. ఇంకా చూడండి, ఈ గజరాజు చేసినటువంటి విశేషమైనటువంటి ఈ సంచారం వల్ల ఏమవుతుందండి, ఇందాక ఎలా ఉంది వాతావరణం, ఇప్పుడు ఇంత బీభత్సం చేసేస్తే ఆడ ఏనుగులతో ఈ గజరాజు వెళ్ళి అంత బీభత్సం చేసేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పదార్థం యొక్క సహజత్వం పోతుంది కదా. అలాగే మనం కూడా మన సంతోషాల కోసమని, మన దీనికోసమని ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి వనరులను కూడా పాడు చేస్తూ ఆ వాయు వరుసలు లేకుండా హాయిగా ఇంకా ఇక్కడ తనతో వచ్చిన ఆడ ఏనుగులతోటే విహారం చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ కలికాలంలో అయితే విహారానికి ఎక్కడికి వెళ్ళిపోతారో, ఎవరెవరు వెళ్ళిపోతారో, ఎలా ప్రవర్తిస్తారో. ఎందుకని ఇదంతా మనకి కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా అనుభవయోగ్యమైనది, ఇదే మనకు శరీరం భగవంతుడు ఇచ్చినందుకు ఇదే అనుభవించాలి అనేటువంటి స్థితిలోనే కదా ఉన్నాం ఒక గజరాజులాగే. ఈ గజరాజు చేసిన విశేషమైన సంచారాల వల్ల ఆ సరోవర లక్ష్మి మద గజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మీ విభవయై అనంగా అంటే ఏంటి, పాపం ఈ మదగజం చేసినటువంటి ఈ విశేషమైనటువంటి సంచారం ఉంది కదా అక్కడ విహారం వల్ల ఆ మడుగు అందచందాలన్నీ మాసిపోయాయి మొత్తం. అసలు ఇందాక దీనికి ఇప్పటికీ పోలిక లేదు. దానికి ఒక కొత్త సొగసు వచ్చిందిట. ఏంటి, ఆ నూతన లక్ష్మీ విభవయే, ఇంకో కొత్త సొగసు వచ్చిందా అన్నట్టుగా ఉందిట. ఆ గడుసు వాడైన వీటినితో ప్రతిక్రీడ చేస్తూ అతని కౌగిళ్లలో గాసిపడి వణుకుచున్న కుసుమ సుకుమారి వలె ఆ సరసి ఒప్పింది. అంటే చూడండి, ఆ పుష్పాలతో కూడినటువంటి ఆ కాడలన్నీ కూడా పీకేసాయి ఆడగజాలు. వీటి చేసి అవన్నీ విసురుతున్నాయి, పువ్వుల్లో ఉన్న పుప్పుడితో సహా తన్నికి విసురుతున్నాయి ఆ గజరాజు మీదకి. ఆ పువ్వులతోటి అలంకారం చేసేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా వీళ్ళకి అనుభవయోగ్యంగా అనుభవించేసాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక మంచి 66 కళ్ళలో కామశాస్త్రంలో బాగా పండితుడైన వాడు ఉంటాడు, ఆ కామాంధుడి చేతుల్లో అలా అనకూడదేమోలండి ఇక్కడైతే. పాపం ఒక సుకుమారి అయినటువంటి ఒక స్త్రీ ఎలాగైతే వడిలిపోయి వాడిపోయి అలా ఉంటుందో అలా అయిపోయిందిట ఆ సరస్సు. అలా కొత్త వణికిపోతున్నటువంటి కుసుమ సుకుమారి వల్లే ఆ సరస్సు ఒప్పిండ. భయపడిపోతుంటే అన్ని వాడిపోయాయి, ఎక్కడికక్కడ పడిపోయాయి, కింద పడిపోయాయి. అలాగా ఒక గడుసువాడైన విటునితో రతిక్రీడ చేస్తూ అతని కౌగిళ్లలో గాసిపడి ఇంకా ఒళ్ళంతా ఘాట్లు పడిపోయి ఇంకా శక్తి లేక వణికిపోతున్నటువంటి ఒక కుసుమ సుకుమారి వల్లే. మా స్త్రీలను సుకుమారులని ఒక పుష్పంతో కదా పోలిస్తారు. అలా వణికిపోయి వాడిపోతున్నటువంటి ఒక సుకుమారులాగా ఆ సరస్సి అంటే ఆ సరస్సు ఒప్పిందిట. ఇంకేమిటటియా, వ్యాకీర్ణ చికుర మత్త
కొత్త మధుకర నికరయు, ఇంకా ఏంటి, మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురులుగా. మరి తుమ్మెదలన్నీ వచ్చాయి కదా, వచ్చి ఆ పుష్పాల మీద వాళ్ళే. ఇప్పుడేమిటి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి? ఆ ఆ ఆ అదేంటి, ఆ తుమ్మెదల గుంపు కూడా ఒక నల్లగా ఉంటాయి. అంటే ఈ విటురాల యొక్క కేజీ సంపద అంతా కూడా ఆ చెదిరిపోయిన ముగ్గురులాగా, ఇందాకైతే చక్కగా నవనలాడుతూ బాగా అలంకరించుకుని వచ్చింది. ఈ విటితో రక్తక్రియలు జరిపాక ఆ చెదిరిన ముంగురులుగా, రసాన్ని కోల్పోయిన పద్మాల ముఖంగా. ఆ ఆ స- ఆ ఆ తాజాతనం ఉండదు కదా, అలాగే ఈ పద్మాలు కూడా ఆ రసాన్ని కోల్పోయిన పద్మముఖాల్లాగా, తమ స్థానాల నుండి విడివడిన చక్రవాకాలు స్తనాలుగా. ఇంకా ఈ పాపం ఈ చక్రవాకాలు కూడా హాయిగా విహరించాయి. అవి కూడా ఆ వాటి తమ తమ స్థానాల నుండి విడిపోయినటువంటి చక్రవాకాలు స్తనాలుగా. పాపం ఆ ఆ స్థనాలకు ఉండేటువంటి సోయగం కూడా వాడిపోయింది. నలిగిన ఇసుక తిన్నెలు అలసిన పిరుదులుగా గోచరించాయి. ఇసుక తిన్నెలన్నీ కూడా అప్పుడు చాలా చక్కగా విహారానికి వీలుగా ఉన్నాయి. అలా ఉండేటువంటి ఈ పిరుదులు ఉంటాయి కదా, అవి కూడా ఎలా ఉన్నాయి? అలసిపోయిన పిరుదుల్లాగా కనిపించిండ్ర. ఇలా అందుకే నూతన లక్ష్మి విభవయ్యాయి, కొత్త కొత్త లక్ష్మి వచ్చి కూర్చుందా అన్నట్టుగా ఉన్నాయిట. బుఘాయిత భూరి బుద్భుదచ్చటలతో గదలచు దివికి భంగం బులగయా, భువన భయంకర పుత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బడగా, వాల విక్షేప దుర్వార ఝుంఝా నిలవశమున ఘుమ ఘుమావర్తమడరన్, కల్లోల జాల సంఘట్టనంబులన్ తటీ తరులు మూలములతో ధరణి కూల, సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి ఓంకరించి భానుంక బళించి పట్టు సర్భాను పగితి ఒక్క మకరేంద్రుండు నిభరాజున్ ఒడిసి పట్టే. అది మనకు కూడా ఈ స్థితి ఎప్పుడు కలుగుతుంది? హాయిగా ఈ సంసారంలో హాయిగా అనుభవిస్తూ ఉంటాం. అదిగో ఆడయన్నులకి అన్నీ కూర్చిపెడుతున్న మగ గజరాజులాగా ఈ యజమాని కూడా తన బిడ్డల కోసం, భార్య కోసం, బంధువుల కోసం, తల్లిదండ్రుల కోసం, అత్తమ్మల కోసం అలా ఒకటేంటండి, అలా 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 పీడింపబడి ఈ రోగాలు అనేటువంటి మకరి చేత పట్టుపడి, ఎటువంటి దిక్కు లేక, ఎవడు ఆదరించేవాళ్ళక, డబ్బులు లేక, శరీరం శుష్కించి మనసు వికలమైపోయి దిక్కులేని స్థితిలోకి ఎలా అయితే వచ్చేస్తాడో అలాగా ఈ మకరి దాన్ని పట్టుకుంది. ఎలా పట్టుకుందో చెప్తున్నారు. భుగాయిత భూరి బుద్ధుత చటలతో. ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఒక మూల దాగి ఉండి ఒక మొసలి రాజు అతన్ని చూచి భుగమనే చప్పుళ్లతో పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశాన్ని ఎగిరిపడేటట్లు పైకి లేచాయి. ఈ మొసళ్ళు అక్కడ ఏమి ఆ నీళ్లలో ఎక్కడ చప్పుడు కానీ ఆ కలకలం కానీ ఏం జరగదు. ఓ దొంగలాగలా పడుకుంటుంది, ఏమీ చల్లం లేనట్టు పడుంటాయి ఈ మొసళ్ళు. అలా ఉండి ఈ గజరాజుని చూసేసి భుగమని చప్పుడు, అది బయటకు వస్తుంటే ఒక రకమైన భయంకరమైన శబ్దం వస్తుంది. ఆ బుడగలు కూడా ఆ కదలికలకి ఆ సరస్సులో నీళ్ళని కూడా బుడగల పైకి పుట్టి వచ్చేస్తాయి. అందులో తక్కువ శరీరమా, తక్కువ బలమైందా? ఆ ఏనుగుతో సమానమైనటువంటి బలము కలిగిందే అది కూడా. అంచేత అది ఆకాశానికి ఆ చప్పుళ్ళు పైకి వస్తున్నాయా, పైదాకా ఎగిసిపడుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయట ఆ నీటి నుంచి వచ్చేటువంటి శబ్దాలు. మొసళ్ళు చేపలు భయపడేటట్లు, లోకానికి భయం కలిగేటట్టు ఫుత్కారం చేసినాడు. ఆ మొసలి ఎప్పుడైతే గజరాన్ని చూసిందో దాన్ని పట్టుకోవడం కోసం అని చేసినటువంటి ఆ ఒక రకమైన మొసలి నుంచి వచ్చేటువంటి శబ్దం మనం చెప్పలేం. ఏనుగులు అయితే హింకారం చేస్తాయండి, తుమ్మెదలు ఝుంకారం అంటారు. అలాగే ఈ మొసళ్ళకి చేసేటువంటి ఫుత్కారంట అదిట. అది అలా కదిలేసరికి అక్కడున్నట్టు ఇందాక ఎగిసి పడ్డాయి కదా, ఏవి పీతలు, చేపలు, చిన్న చిన్న మొసళ్ళు, ఇవన్నీ కూడా భయపడిపోయాట. భయపడిపోయి
లోకం కూడా భయపడిపోయేట్టు, మొసళ్ళు చేపలు భయపడేట్టు, లోకానికి కూడా భయం కలిగించేటట్లు ఒక శబ్దం చేసింట ఆ మొసలి. అది కూడా రాజే, మా మొసలి రాజు. ఆ మొసళ్ళన్నిటికీ గొప్పవాడైనటువంటి ఆ మొసలి చేసి గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించాడు. అమ్మో, ఆ తోకంట ఒక్కసారి ఇలా 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 అనేసరికి ఆ సుడిగుండ ఇలా తిప్పేసరికల్లా బాబు పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడిపోతున్నాయి అన్నట్టుగా నేలకు గాలికి పెద్ద గాలి వేస్తే ఆ గాలి అంతా కూడా, గాలి దుమారం వస్తుంటుంది చూడండి, గాలంతా వచ్చేసి ఇసుకనంతా కూడా ఇలా చుట్లు చుట్లు తిప్పేట్టుగా ఎక్కడికక్కడ అలా సుడిగుండాల్లాగా కనిపిస్తాయి. అలా సుడిగుండాలు లేచేటట్లుగా తోకనాడించాట. అలలు తాకిడికి గట్టిపోయిన చెట్లు వాళ్ళతో పాటు నేలపై కూడేలెట్లు చేశాడు. అంటే ఎందుకని ఇక్కడ ఇంత వర్ణన ఎందుకండి? ఆ మొసలు పట్టుకుంది అంటే సరిపోతుంది కదా. మనం ఇందాక గజరాజుని ఎంత వర్ణించారు, మరి దాన్ని పట్టుకోవాలంటే దానికన్నా బలమైనదైనా ఉండాలి, దానికి సమానమైన బలమైన వాడైనా కదా. ఒక అబలుడు ఒక గజరాజుని ఎదుర్కోలేడు కదా. గజరాజుని కాదు, ఎవరినైనా కూడా ఒక అబలుడైన వాడు బలం ఉన్న వాడిని ఎదుర్కోవడానికి రాడు కదా. వాడితో సమానమైన ఉండాలి, అది కూడా అయినా అయి ఉండాలి కదా. అలాగా ఈ అలల అది కదిలేస్తుంటే అలల యొక్క చప్పుళ్ళకి ఆ తాకిడి అలలు ఎగిరి పెడతాయి. ఇందాక తుంపర్లు వస్తే వీళ్ళు దాహం తీర్చుకున్నాయి, కానీ ఈ మొసలు వచ్చేటప్పుడు ఆ అలల తాకిడికిట అది గట్ల మీదకి వెళ్ళి కూకటి వేళ్లతో సహా పెద్ద పెద్ద వృక్షాలు ఇందా చెప్పుకున్నాం కదా, మధ్య అలాంటి చెట్లన్నీ బోల్డ్ ఉన్నాయని, వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి వేళ్లతోటి పడేసేసిందిట, కూలేటట్లు చేసేసాట ఆ ముసలి రాజు. హుంకారం చేస్తూ కుప్పించేగిశాడు. కుప్పించేగిసిన కుండలంబుల కాంతి అనుకుంటూ ఆ కృష్ణ పరమాత్మ అలా యుద్ధం కోసం వస్తూ ఉన్నప్పుడు ఆ భీష్మాచార్యులు ఎలా భాషించాడో చెప్తారు. అలాగే ఈ పదాలు అక్కడ అలా ఉన్నాయి. కుప్పించి ఎగసిన కుండలంబులు, ఇలా ఒక్కసారి అధంలోంచి ఇలా ఎగిరి కింద వస్తే ఆ కుండలాల కాంతి చెక్కల మీద మెరిసి పడుతుంట. అలా చాలా చక్కగా అంట ఆ శ్లోకం, ఆ పద్యం అంతా బాగుంటుంది. అలాగట ఎలా వచ్చాట, హుంకారం చేస్తూ కుప్పించి ఎగిరాడు. ఒక్కసారి ఎగిరి ఇలా పైకి ఎగిరి అప్పుడు దాన్ని పట్టుకున్నాడు. సరసిలో నుండి పొగడని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి ఓంకరించి భానున్ కబళించి పట్టు సర్పాను పగిది ఒక్క మకరేంద్రుండు యపరాజు నొడిసి పట్టి. ఒక్కసారిగా హుంకారం చేస్తూ పైకి పైకి ఎగిరాడు. ఒక్కసారిగా ఎగిరి అలా ఎగురుతుంటే ఎలా ఉంది, ఈ గ్రహణాలు వచ్చేసి రాహుకేతువులు ఈ సూర్య చంద్రుల్ని కబళించినప్పుడు ఆ రాహు వచ్చేస్తే వాటి ప్రకాశం కోల్పోతాయి కదా, సహజత్వం ఉండదు కదా. అలాగే రాహు సూర్యుని చుట్టూ పట్టుకున్నట్లుగా ఆ సూర్యగ్రహణం పట్టినప్పుడు ఆ రాహు వచ్చి ఎలా అయితే ఆ సూర్యుడిని కబళిస్తాడో అలా ఉన్నట్ట ఈ మకరాజుని, మన గజరాజుని, ఆ మకరాజు తన గజరాజును ఒడిసి పట్టుకున్నట్ట. ఇక్కడ మకరమేమో రాహువేమో ఈ మకరరాజు, ఆ సూర్యుడేమో గజరాజు, సూర్యుడిలో ప్రకాశిస్తున్నటువంటి గజరాజు. కానీ ఆ రాహుకేతువులు వచ్చేసరికి వాటి ప్రకాశం కోల్పోయినట్టే. మరి ఈయనేమయ్యాడో చూద్దాం. మొత్తానికి ఆ మొసలి ఆ ఏనుగును పట్టుకుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మునిగుణాబ్దే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.